స్వయంభూ షూటింగ్లో అంతా బిజీగా ఉండే కూడా ఇక్కడ వచ్చిన ఇతడు స్నేహితుడు అత్యద్భుతమైన నటుడు నిఖిల్ గారికి, అలాగే ఆ దేవుడు చేసిన శివలీల మా శ్రీలీల గారికి, అలాగే ఏమేయాలి బ్రదర్, ఓకే, అలాగే నేను అప్పుడప్పుడు 2 ముక్కలు రాసుకుంటే మీరు అరుస్తుంటే మర్చిపోతుంటుంది. సో అలాగే ధ్రువ యువతార నాని నితిన్ గారికి, ఏమంటే కసిరెడ్డి అని పేరు వచ్చింది మీకు, ఏంటి కసి ఎక్కువ ఏంటి అసలు నాకు అర్థం కాలే అసలు. మీ పేరు యాక్చువల్గా కసిరెడ్డి, పుట్టాక పెట్టారా పెరుగుతున్న క్రమంలో? ఓకే సర్నే, ఓకే ఓకే అండి, నేను ఇంకేదో అనుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే అంకిత్ కోయ మరో ఉన్నట్టు, అలాగే నా స్నేహితుడు బన్నీవాస్, నా ఒక 10 years ఒకే కంచం ఒకే మంచం, మిగతా చెప్పకూడదు. అలాగే సానిర్మాత్లో బాను, రియాజ్ అందరికీ, అలాగే గీతార్ట్స్ నెక్స్ట్ నడిపించబోతున్న విద్యా గారు, ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అలాగే మా గాడ్ ఫాదర్ మమ్మల్ని అందరినీ బెత్తం పట్టుకుని నడిపించే అల్లు అరవింద్ గారికి, అవేచ్ అన్నా మైకా అవే, అలాగే 7:30 ఫంక్షన్ అంటే 8:30కి వస్తే అప్పుడే గుడ్ 9 సార్ యూ బికమ్ బిగ్ హీరోయిన్ నయన్ సార్కే గారికి, అలాగే చాలా కాలం తర్వాత మా కల్లారా చూస్తున్నాం వినోద్ కుమార్ గారు వారికి, అలాగే రామ్ మెలియార్ గారు అజయ్ గారికి సంగీత దర్శకులు, ఇక్కడికి విచ్చేసిన నవీన్ కళ్యాణ్ గారికి, అనుదీప్ గారికి, ఇతర ముఖ్య దర్శకులు, అలాగే ఈరోజు నాకు ఒక 100 కోట్ల సినిమా ఇచ్చి నన్ను ఈ స్టేజ్ మీద ప్రెస్టేజ్గా నిలబెట్టిన నా స్నేహితుడు సాయి రాజేష్కి, బేబీ కల్ట్ డైరెక్టర్, హ్యాపీ బర్త్డే డార్లింగ్, లవ్ యూ. మన ఇద్దరం ఎప్పుడూ కొట్టుకుంటాం తిట్టుకుంటాం, బట్ కలిసి జర్నీ చేస్తాం బికాజ్ ఐ లవ్ యూ. అలాగే అందరికీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే అందరికీ కూడా చాలా, ఎందుకంటే ఈరోజు ఈ సినిమా నేను ఫస్ట్ కాపీ చూశాక, వాసు ఎప్పుడు ఏ సినిమా చేసినా నేను ఫస్ట్ కాపీ చూస్తాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో నవ్వుకుంటాం, సెకండ్ హాఫ్లో కథ జరుగుతుంటుంది,